Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. ఇది మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్. ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి. అమ్మగారు మీకోసం సర్వే గారు వచ్చారు, పంపమంటారా? పంపించు. మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సైన్మెంట్ ఇవాళ పంపించేద్దాం. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి. చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకి ఇష్టపోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు, ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మొగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కతివి నువ్వేం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుగా అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంట కడితే వాడితో వాడు వస్తాడు. అది కాదు డాడీ. నువ్వు కాస్త నోరు మూస్తావా? చూడమ్మా, సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి. నేను కాస్త ఆలోచించుకోవాలండి. ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా? మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం, నీకు ఏ శ్రమ ఉండకూడదని. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు ముయ్యి. ఇక్కడ పెద్ద సంతకం అమ్మా. నన్ను తొందర పెట్టకండి, నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. వినమ్మా, నీ ఇష్టం, ఉందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా, నీ నిర్ణయమే మా నిర్ణయం. వెళ్ళొస్తామమ్మా. అమ్మగారు, మీకు లెటర్ వచ్చిందండి. నాకు ఆయనకి పెళ్లి జరగలేదట, అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయలేదమ్మా. మంచి లాయర్ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయరు బసవరాజు నీకు తెలుసుగా. అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నువ్వేం అరియవకమ్మా, న్యాయం నీ పక్షానుంది. తప్పకుండా నువ్వే గెలుస్తావు. సొంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడా? ఛే 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 ఛే.
బసవరాజు గారు ఉన్నారా? లేరమ్మా, కోర్టుకెళ్ళారు. సరే. లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే, పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు ఏటా గోసుకొసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమోండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు. మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకమేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓ నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసు ఎక్కిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళే కాదురా చెప్పారు. ఈ అరటి కనుక ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. పైన తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడి గుడ్డలేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్ తను వదులు ప్లీజ్. నిన్నోదలను 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 నీ తల నేను అరికెత్తాను. తను వదులు ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను 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 నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు చేస్తాను రా. నేనంటే ఎవరు అనుకున్నావు రా?